హలో గైస్, వీకెండ్ జాలీగా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారా? అయితే ఒకరోజు జాలీవుడ్కి డెఫినెట్గా ప్లాన్ చేసుకోండి. వన్ డే హ్యాపీగా గడపచ్చు. ఇంకా టైం కూడా సరిపోదు అనుకుంటాను వన్ డే. ఇదిగో ఈ వీకెండ్ మా లేడీస్తో ప్లాన్ చేశాను. బాగా ఎంజాయ్ చేశాను. అదే మా బుడ్డో అయితే చూడు, అస్సలు చూడగానే గంతులు వేసుకుంటూ లోపలికి అలా చక్కని వెళ్తున్నాయి. ఇదిగో అలా ఎంట్రన్స్లోనే మన కిక్కెక్కించి మన హీరోస్ అంతా కనిపించేస్తారు. అప్ప ఎక్కడ కనిపించట్లేదు అనుకున్నా, వచ్చేసాడు మనిషి అంత మెషిన్ గా. అండ్ ఇదిగో లాలీషియస్, కిడ్స్కి కావాల్సిన సాఫ్ట్ ప్లే గేమ్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. స్టార్టింగ్ లాలీషియస్లో ఈ లాలీపాప్ ట్రీ చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ స్టార్టింగ్ ఈ స్వింగ్తో స్టార్ట్ అయ్యి లోపల ఈ సాఫ్ట్ గేమ్స్ అన్నీ ఉంటాయి. పిల్లలు ఆల్మోస్ట్ 2-3 అవర్స్ ఇక్కడే స్పెండ్ చేస్తారు. ఏంటి మేడం కూరగాయలు తీసుకోవాలా? ఓకే, వెజిటేబుల్స్, దిస్ వన్, మై షాపింగ్. మేడం బిల్ ప్లీజ్. అక్కడ బాల్స్ అన్నీ ఉన్నాయి. ఓకే, బిల్ మేడం. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. ఎంత మేడం బిల్ ఎంత? హౌ మచ్ ఇస్ ద బిల్? ఇదిగో ఇవన్నీ ఇలా అయిపోగానే జస్ట్ అలా ఒక కిడ్స్ ట్రైన్ ఉంటుంది. అది కూడా సూపర్ ఎంజాయ్ చేయొచ్చు. ఇదిగో మేమంతా ఒక రౌండ్ వెళ్ళేసి ఫుల్గా ఎంజాయ్ చేసుకుంటూ వచ్చాం. ఓకేనా? ఇక్కడ ఇలాంటిది ఇవే కాకుండా లండన్ బస్ కూడా ఉంటుంది. పిల్లలు దాంట్లో కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. మనకు కూడా ఎంజాయ్ ఉంటుంది. హ్యాపీ వెళ్ళి తెలియదు. ఇలా ట్రైన్ అయిపోయిన తర్వాత లోపలికి ఎంటర్ అవ్వగానే ఇంకా మనకు కావాల్సిన డ్రై రైడ్స్ అన్నీ ఉంటాయి. కాకపోతే మా పిల్లలు ఆల్మోస్ట్ ఈ హార్స్ రైడ్ దీనిపైనే ఉండిపోయారు. మొత్తం దీంట్లోనే తిరిగేశారు అనుకోండి. బట్ ఫన్ బాగుంది. అన్లిమిటెడ్ రైడ్స్ కాబట్టి ఆల్మోస్ట్ 4-5 టైమ్స్ దీంట్లోనే తిరిగేశారు. ఇవంతా శాంపుల్ అనమాట. ఇప్పుడు నుంచి మెయిన్ రైడ్స్ స్టార్ట్ అవుతాయి. ఇదిగో జైంట్ స్వింగ్ అనమాట. స్కై స్వింగ్, జైంట్ స్వింగ్ ఏదో అంటారు దీన్ని. పైకి తీసుకెళ్ళి తిప్పేస్తుంది. ఎవరికన్నా హైట్ అంటే భయపడే వాళ్ళు వెళ్ళకండి. మరి చాలా స్పీడ్ ఏం తిప్పారు. ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఓకేనా? చాలా బాగుంటుంది. హైట్ కూడా బాగానే మంచి హైటే ఉంటుంది. చూడండి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇది మాత్రం సపరేట్ లెవెల్ అనమాట. ఇది రాకెట్. దీన్ని అలా లాగి అలా గాల్లోకి వదులుతుంది.
నీ బాడీలో ఏ పార్ట్ ఎక్కడున్నాయో మొత్తం కదిలిపోతాయి. సో ఇవన్నీ జాగ్రత్తగా పట్టుకొని కూర్చోండి. భయపడే వాళ్ళు అసలు వెళ్ళకండి. లేదు పర్లేదు ఒకసారి థ్రిల్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటే వెళ్ళండి. చూసినంత ఈజీ అయితే ఉండదు. అలా లాగి పెట్టి అలా వదిలేస్తుంది, క్యాటర్పుల్ లాగి వదిలినట్టు. ఓకేనా? ఇలాంటివన్నీ అయిపోయాక కొంచెం శాంతంగా ప్రశాంతంగా వెళ్ళడానికి ఈ మేజెస్లోకి ఎంటర్ అయ్యాం. కూల్. మేజెస్లో ఇప్పటివరకు వెళ్ళిన వాటిలో ఇది కొంచెం ఆల్మోస్ట్ పెద్దదనే చెప్పాలి. బాగా మంచి స్పేషియస్గా పెట్టారు. కలర్ కూడా మంచి రెడ్ థీమ్తో బాగా పెట్టాడు. అండ్ ఇది అయిపోగానే ఇంకో వచ్చింది ఎలా పిల్లల కోసం కాబట్టి వాళ్ళ రైడ్స్ అన్నీ ఆల్మోస్ట్ కవర్ చేయడానికి ఇంకా మిగిలింది వాళ్ళకి ట్రాంప్లైన్ మాత్రమే. ఆ ట్రాంప్లైన్లోకి కూడా తీసుకెళ్ళిపోయాం. ఇదిగో ఫుల్ ఎంజాయ్ చేశారు. చిన్నదేమో సైలెంట్ కూర్చొంది ఈరోజు మాత్రం ప్రస్తుతానికి. పెద్దది మాత్రం జంపింగ్ చూసారుగా, దుమ్ము దులిపేసింది. ఇవన్నీ తిరిగేసరికి మనకి ఆల్మోస్ట్ టైం అయిపోతుంది. సరిపోయింది, టైం 6:30 అయిపోయింది. అండ్ బయటికి వెళ్ళాల్సిందే. సో వెళ్ళేటప్పుడు అదిగో ఈ స్పేస్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. అండ్ ఈ ఓపెన్ ఏరియాలో వెళ్ళే ముందు ఈ డ్యాన్స్ షో అండ్ జోకర్స్తో సమ్ ఫనీ డ్యాన్స్ ఇవన్నీ ఉంటాయి. ఆల్మోస్ట్ అన్ని డ్యాన్స్ ఉన్నాయి, నేను కవర్ చేయలేదు. చాలా బాగుంటుంది. డోంట్ మిస్ దిస్. తొందరపడి పరిగెట్టుకుంటూ బయటకు వచ్చేయండి. హ్యాపీగా డ్యాన్స్ చూసేసి, ఇండియన్ స్టైల్ డ్యాన్స్ ఉంటుంది, చూసేసి ఎంజాయ్ చేసి రండి. ఓకేనా? ఇదిగో ఎగ్జిట్ అయ్యే ముందు ఈ మ్యూజికల్ ఫౌంటైన్ కూడా ఉంటుంది. అది కూడా మిస్ అవ్వదు. ఎలాగో వచ్చారు మళ్ళీ సెకండ్ టైం వెళ్ళలేదు కాబట్టి ఎంజాయ్ చేసి బాయ్ బాయ్ జాలీవుడ్ అని చెప్పేసి వచ్చేసి